ఇంకా ఒక గార్జియస్ లుక్ అన్నమాట మీ అందరి కోసం. నేను 1 మంత్ ఊరెళ్ళి వచ్చేసరికి ఇది మొత్తం మన గార్డెన్ అవుట్పుట్ అన్నమాట. ఇదే మన గార్డెన్ మొత్తం, అంటే బ్యాక్ యార్డ్ గార్డెన్ అని చెప్తా కదా, ఇట్లా ఉంటుంది. దీంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో అన్నీ చూద్దాం. స్టార్టింగ్ తులసి మొక్క ఆహ్వానం. ఇది చెన్నంగి. ఓకే, చెన్నంగి చట్నీ వేసుకుంటారు. చాలా ఓల్డెన్ డేస్ వాళ్ళకి బాగా తెలుసు చెన్నంగి చట్నీ మీన్స్. దిస్ ఇస్ తులసి, ఈటింగ్ తులసి. ఉత్తి తులసి కాదు, తినవచ్చు దీన్ని, అంటే తింటారు కదా తులసిని. సో ఈ తులసి తినే తులసి. ఇదిగో జామ మొక్క మొత్తం డల్ అయిపోయింది, మొత్తం చనిపోతుందంట. దీనికి వాటర్ ఇచ్చి మంచిగా చెయ్యాలి. అండ్ ఇది పిచ్చి మొక్క అని అనుకుంటానా, తెలియదు. ఇదైతే మన పాలకూర ఇక్కడ ఉంది కదా ఫ్రెష్గా. అండ్ ఇది వచ్చేసి మన వాటర్ యాపిల్ బేర్. లీవ్స్ ఏంటో ఇట్లా వస్తాయి, దీన్ని ఇట్లా ట్రీట్ చేయాలో చూడాలి. లీవ్స్ ఇట్లా వస్తాయి. ఇది వాటర్ యాపిల్ బేర్. ఇటు సైడ్ వస్తే కనకాంబరాలు బాగున్నాయి కదా. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ కనకాంబరం, ఒక 9-10 ఇయర్స్ నుంచి ఉంది. అండ్ మనకి ఇది మిర్చి చెట్టు. మిర్చి ఇవి వచ్చేసి మిర్చి అన్నమాట. నేను ఊరెళ్ళి వచ్చేసరికి మిర్చి ఉంది, ఇక్కడ కూడా మిర్చి ప్లాంట్ ఉంది. అండ్ ఈ గల్లీ సందులో కూడా ఒక మిర్చి వచ్చింది. పొడవాటి మిర్చి, ఇట్స్ మిర్చి. ఓకే, ఇది వచ్చేసి కనకాంబరాలు. ఇంకా చూడండి, ఇది వచ్చేసి మన గోంగూర, నా ఫేవరెట్ గోంగూర. ఇది రెడ్ కాయ ఉంది కదా, ఇది చట్నీ భలే ఉంటుంది కదా, పింక్ కలర్లో. నాకు భలే ఇష్టం. ఇప్పుడు ఇది అయిన తర్వాత, అంటే మేబీ ఇంకా కావచ్చు, మా మమ్మీ ఇంకా ప్రిపేర్ చేయలేదు. చేసిన తర్వాత ఎంజాయ్ పండగ అన్నమాట. ఎక్సలెంట్ ఉంటుంది గోంగూర చట్నీ. మా గార్డెన్లో ఎక్కువ మీకు తులసి కనిపిస్తుంది. తులసి ఇట్స్ ఫర్ గుడ్. అండ్ మంచి చెట్లకి నీడలాగా కూడా ఉంటుంది. ఒక చిన్న రెడ్ మిరపకాయ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. 2-3 ఉన్నాయి డౌన్లో. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా మిర్చి మంచిగా వచ్చినాయి ఇక్కడ పైన. ఇది మన ఆల్ టైమ్ మ్యాంగో. అసలు నేను దీన్ని మర్చిపోయినా ఆల్ టైమ్ని, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఈ ఆల్ టైమ్ మ్యాంగో అయితే బాగుంది కదా, నా ఆల్ టైమ్ మ్యాంగో. నాకు కొంచెం కెమెరా ప్రాబ్లం, నా హ్యాండ్లో పట్టుకునే చేసుకోవాలి. ఇది మన ఆల్ టైమ్, ఓకేనా. ఇది మన ఆల్ టైమ్ మ్యాంగో. ఇది ఏమంటారు, బాతాయా, దానిమ్మ. ఓకే, దిస్ ఇస్ దానిమ్మ. ఇది మన తైవాన్ నిమ్మ చెప్పా కదా. దీనికి నేను లెమన్ ఆయిల్ వేసినా కానీ మళ్ళీ ఇట్లా డల్గా లీఫ్ డిసీజ్ లేదా అట్లా ఉన్నది. ఇది వచ్చేసి మన మల్బెరీ. అప్పుడు చిన్నప్పుడు చిన్న బ్రాంచెస్ కట్ చేసి నీళ్ళలో పెట్టినాం కదా, ఐడియా ఉంది కదా. సో అవి ఇప్పుడు ఇంత పెద్ద అయినాయి అన్నమాట. నేను ఊరెళ్ళి వచ్చేసరికి, మనం కిడ్స్ని హాస్టల్లో పెడతారు కదా, పెద్దవాళ్ళు వచ్చేసరికి పెద్దోడు అయిపోయి అట్లా ఇవి కూడా చాలా పెద్ద అయిపోయినాయి. నేను ఊరెళ్ళి వచ్చేసరికి మస్తు అనిపిస్తుంది అసలు. ఇంత హైట్, నా హైట్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళేటప్పుడు చిన్న ఇక్కడ వరకు ఉంటుండే, వచ్చేసరికి ఇంత అయిపోయినాయి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. ఇందులో పెట్టాను. ఇది మన ఆరెంజ్. ఇక్కడ పెట్టినా కానీ ఆరెంజ్ అంత గ్రోత్ ఏమీ అనిపించట్లేదు. మేబీ నా గ్రోత్ ఏమైనా తగ్గిపోయినట్టుగా ఉంది కదా, స్టెమ్ని ఏదో తిన్నట్టుగా. కానీ ఇక్కడ ఉన్నది నిజానికి, నేను నాకు అట్లా అనిపించినాక పైకి కనిపిస్తుంది ఇప్పుడు. బాగుంది. ఇవన్నీ చూడండి క్యూట్ ఉన్నాయో. చీచు. అండ్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ చూడండి. అస్సలు నేను వెళ్ళేటప్పుడు ఇది బేబీ స్టెమ్ ఇక్కడ స్టార్ట్ అయింది, మేబీ ఇక్కడ ఉంది. ఇది స్టార్ట్ అయింది అనమాట దీని గ్రోత్. నేను ఊరెళ్ళి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా ఈ న్యూ స్టెమ్ ఇది కొత్తగా ఇది న్యూ వచ్చిందనమాట.
నేను ఫుల్ ఎగ్జైటెడ్. ఇది వచ్చేసి మన వంకాయ. అప్పుడు సీడ్స్ వేసిన, ఒక్కటే వచ్చింది, చాలా వేసిన కానీ ఇది ఒక్కటి మాత్రమే బ్రతికిందనమాట. ఇంకా నా ఇది ఒక్కటన్నా బ్రతికింది. ఇక్కడ పుదీనా చిన్న స్టెమ్ పెట్టా, అప్పుడు పుదీనా కూడా వచ్చింది, మంచిగా ఉంటుంది పుదీనా టచ్ చేస్తే స్మెల్ కదా. ఇది నా యాపిల్ బేర్ అన్నమాట. అప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది, మరి ఫ్లవరింగ్ పోయినట్టుంది. ఇది నా వాటర్ యాపిల్ బేర్. ఇట్స్ యాపిల్ బేర్ అంటే గంగరేగ్గ, ఏం లేదు యాపిల్ బేర్ అంటే. ఇక్కడ చూడండి మళ్ళీ మిర్చి, ఎంత లడ్డు మిర్చి కదా. 4 ఉంది, 3 రెడ్ మిర్చి ఉంది, 3 ఇటు 3 ఉన్నది, ఇటు 3 ఉన్నది మిర్చీస్ ఉన్నాయి. మా మమ్మీ చూడనట్టున్నది. మమ్మీ మనది చిన్నది, ఇది స్వీట్ లెమన్ ప్లాంట్. రూట్స్ బయటకు వచ్చినాయి. దీనికి నేను పేడమట్టి వేయాలి. 1 మంత్ ఊరు వెళ్ళిన కదా, కొంచెం హెల్దీ ఫుడ్ లాగా పేడమట్టి వాటర్ ఇస్తే హెల్తీగా అయిపోతుంది. ఇది వచ్చేసి మన స్టార్ ఫ్రూట్ ప్లాంట్. నైట్ వచ్చినా నేను అయినా కూడా లైట్ చేసుకొని చెట్లను చూడాలి అని ఎక్సైట్మెంట్తో నేను నైటే చూసిన తెలుసా. 1 మంత్ తర్వాత ఎక్సలెంట్. ఇక్కడ మన పుదీనా కూడా ఉంది, కాకపోతే ఇది చాలా గ్రోత్ తగ్గిపోయింది. అప్పుడు పండక్కి చాలా తెంపిన, కానీ ఇక్కడ మా మమ్మీ ఎక్కువ వాటర్ చేయనట్టున్నది. చెప్పిన కదా నా గార్డెన్లో తులసి ఎక్కువ నా గార్డెన్లో. అండ్ దిస్ ఇస్ ఆరెంజ్ ప్లాంట్ అన్నమాట. బాగుంది. ఈ స్కిన్ మచ్చ డిసీజ్ అయితే ఇది చూడండి, ఇది రీసెంట్గా వచ్చిన లీఫ్ అనమాట. నేను పెట్టిన అప్పటి నుంచి ఆగస్ట్లో పెట్టిన, ఆగస్ట్కి ముందు ప్లాంటింగ్ చేసిన ఇవి, కానీ ఇప్పుడు వచ్చింది. మన సిట్రస్ ప్లాంట్ కిందకి వస్తుంది ఆరెంజ్ కూడా. సిట్రస్ ప్లాంట్స్లో గ్రోత్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చిన్నగా చూడగా పెరుగుతున్నమాట. స్లో గ్రోత్ ఉంటుంది, కానీ మంచి గ్రోత్ ఉంటుంది, కానీ స్లోగా. చాలా 4 మంత్స్కి ఒకసారి 1 మంత్ 2 మంత్ అట్లా ఒక్కసారి మనకి ఇంట్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది ప్రతి స్టెమ్కి. అలాగే ఇది ఇలా రాగానే ఇక్కడ మల్బెరీ వస్తుంది, టక అని ఇలా చూసేయాలి. ఒక్కసారి వచ్చినాయి మల్బెరీస్, మళ్ళీ రావట్లేదు. మా మమ్మీ అడుగుతుంది ఇంకా రావట్లేదు ఏంటి అని. సో మనం వెయిట్ చేస్తాను అన్నమాట వీటి కోసం, మల్బెరీస్ కోసం. అప్పుడు ఇక్కడ మొత్తం ఆ చెట్టు ఉండే అదంతా పోయింది. ఇక్కడైతే ఇప్పుడు మల్బెరీ రావట్లేదు.